ఒక కోతి, రెండు పిల్లులు. అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాది హోరాహోరీగా గొడవపడుతూ ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. మొత్తానికి కోతి వాటిని విడదీసి, ఇదొకటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకు ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కను మీరు చెరి సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేను పంచి పెడతాను అని చెప్పింది. కోతి మాట ఆ పిల్లలకు నచ్చింది. ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశారు. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యా, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరేరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కూడా కొంచెం తినేసింది. ఇప్పుడు పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం మొత్తం రొట్టె ముక్కను కోతి తిని తుర్రున చెట్టెక్కి పడుకుంది. పిల్లులు రెండు నోరు వేలేసి చూస్తూ ఉండిపోయినాయి. నిరాశగా వాటి దారి అవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు లాభం ఎప్పుడు మూడో వారికి చెందుతుందని. బాటసారుల అదృష్టం. అనగనగా రహదారిలో రాము, గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణ్యాలు ఉన్నాయి. నేను మొత్తం అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది అని గిరి రాముతో అన్నాడు. నేను అదృష్టవంతుణ్ణి, అన్నకు మనం అదృష్టవంతులము అని రాము బదులు చెప్పాడు. అది ఎలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారము నాదే, అదృష్టము నాదే, మనం కాదు, నేను అదృష్టవంతుణ్ణి అని గిరి కోపంగా అన్నాడు. రాము గొడవ పడటం ఎందుకులే అనుకొని ఊరుకున్నాడు. ఇంతలో వెనక నుంచి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది కోపంగా కర్రలు కట్టెలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అరే, మన దగ్గర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము, వాళ్ళు మనల్ని చిత్తకొట్టేస్తారు అని గిరి కంగారు పడ్డాడు. మనం కాదు, నువ్వు దొరికిపోతావు, నిన్ను చితక్కొట్టేస్తారు, ఈ సంచితో నాకేం సంబంధం లేదన్నావు కదా అని కూల్గా రాము చెప్పాడు. మనం ఇతరులను మన అదృష్టం పంచుకున్నప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా.